ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్న విషయం ఏమిటంటే ఒక రోజుకి మనం తినే ఖర్చు అంటే 3 పూటల తిండి తినడానికి వండుకొని ఎంత ఖర్చు అవుతుందో క్యాలిక్యులేటర్ చేద్దాం, లెక్క పెడదాం. మీరు కూడా క్యాలిక్యులేటర్ చేయండి, నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా మేము 4 ఉన్నాము ఫ్యామిలీలో, మమ్మీ, నేను అండ్ 2 పిల్లలు. సో 3 పూటల ఎట్లా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి, టమోటాలతో స్టార్ట్ చేద్దాం. ½ కేజీ టమోటాలు 1 డేకి వస్తుంది, 20 రూపీస్. కొత్తిమీర వచ్చి 5 రూపీస్. పెసరపప్పు వచ్చి 100 గ్రాములు 12 రూపీస్. పేస్ట్, కోల్గేట్ పేస్ట్ వచ్చి 10 రూపీస్, 1 వీక్ వస్తుంది. ఇది గిన్నెలతో మే సబ్బు ట్రిబులెక్స్ 10 రూపీస్, ఇది కూడా 1 వీక్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 5 రూపీస్. ఆచి గరం మసాలా 10 రూపీస్, 2 ప్యాకెట్లు, 1 వీక్ వస్తాయి. ఖజూరం 100 గ్రాములు 20 రూపీస్, 21 పీసెస్ ఉంటుందంట. మంచి ఆఫర్ ఉంది కదా, సో ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను నేను. 20 రూపీస్కి 100 గ్రాములు, ఓకేనా. ఇంకా రిన్ను సరుకు, బట్టలు ఉతకడానికి ఒక బకెట్ బట్టలు ఉతుక్కోవచ్చు. సో హార్లిక్స్ 5 రూపీస్ది. మిల్క్ ఉంటుంది కదా, దాంట్లో మిల్క్ పౌడరు ఈ 2 కలిపితే బాగుంటాయి. సో నేను అలాగే వేస్తున్నా, లేకపోతే హార్లిక్స్ అండ్ మిల్క్లో ఎట్లాగైనా తినేస్తాడు మా అబ్బాయి. ఇంకో ఉప్మా రవ్వ ½ కేజీ 33 రూపీస్, ఓకేనా. ఇంకా ఏం తెచ్చానంటే ఇవి గింజలు టైంపాస్కి 10 రూపీస్. చెప్తున్నానా, మనమే తినడానికి చెప్తున్నా ఖర్చులు. ఇంకా వచ్చి మనం చేపలు తీసుకున్నాము. చేపలు ఇవి 100 గ్రాములు. వీటి పేరు ఏందో చెప్పాడైనా, ఎండు చేపలు. సో పేరైతే మర్చిపోయాను, మీకు కామెంట్ బాక్స్లో చెప్పండి పేరేంటో. ఇవి వచ్చి 100 గ్రాములు వచ్చి ఇన్ని పీసులు వచ్చాయన్నమాట, 30 రూపీస్. 100 గ్రాములు 30 రూపీస్. అన్నం ఉడికిపోతుంది, అన్నం అనేది తీసేసా, మర్చిపోయా. బియ్యము ½ కేజీ తీసుకుంటున్నా, 30 రూపీస్ బియ్యం అయితే, ఓకేనా. ఈ విధంగా రోజుకి ఎంత క్యాలిక్యులేటర్, నాకైతే 200 దాదాపు 50 రూపాయలు అయ్యాయండి. సో మీకు కామెంట్లో ఎంత వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. ఇంకా మనం ఏంటంటే చక్కెర తీసుకోలే, చక్కెర ఎప్పుడైనా తీసుకుంటాం. ½ కేజీ చక్కెర తీసుకుంటే 25 రూపాయలు. సో అది 1 వీక్ కాదు, నాకు 15 డేస్ వస్తుంది. మా అమ్మ చాయ్ తాగుతుంది, నేనైతే మిల్క్లో అసలు చక్కెర వేసుకున్నాను అనమాట. చక్కెర అంత అలవాటు లేదు నాకు. ఇంకేమిటంటే, సో మనకి రోజుకి ఇంత ఖర్చులు అవుతాయి. సో ఒక్క మనిషి సంపాదించాలంటే ఎంత కష్టపడతారు. 1 డేకి ఒక 500 వస్తాయి అనుకోండి. 500 వస్తే ఆ 500తోటి ఎంత ఖర్చు చేసుకుంటాడు? ఒక 300 ఖర్చు చేస్తే 200 మిగులుతాయి. ఆ 200తో ఒక ఇంటికి 3000 5000 అనుకోండి, ఒక 1000 రూపాయలు కరెంటు బిల్లు. ఆ 2000 దాచిపెట్టారు కదా, ఆ నెలకి 6000 అవుతాయి, అది అయిపోతుంది. సో మనిషి అనేది 1 రూపీ కూడా నిలవదు. ఏంటి, నెలకి 1 రూపాయి కూడా మనం మిగిల్చుకోవట్లేదు. సో అందుకని మనం ఇన్ని కష్టాల్లో ఉంటే, సో మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇంకా పేదలు ఎన్ని కష్టాలు ఉంటాయి. అందుకనే కదా రోడ్డు మీద వచ్చేసారు వాళ్ళు. సో వాళ్ళకి ఇల్లు లేదు, ఏం లేదు. సో మనం కష్టాలు పోవాలంటే ఏం చేయాలి? ఎక్కువ శాతం మనం కష్టం పడి డబ్బులు సంపాదించుకోవాలి. ఎంత కష్టపడినా కొంతమందికి ఉదయం నుండి సాయంత్రం కష్టపడినా 500 వస్తాయి. అలాంటి వాళ్ళకి మనం చెప్పలేము. సో బిజినెస్ చేసే వాళ్ళకైతే రోజుకి, సో ఇప్పుడు హోటల్స్ ఉంటాయి, ఆ హోటల్స్ వాళ్ళకి ఎక్కువ వ్యాపారం జరిగితే రోజుకి 1000 రావచ్చు, 2000 రావచ్చు, 3000 రావచ్చు. అలాంటి వాళ్ళైతే డబ్బు గల వాళ్ళు అవుతారు. కానీ మనం రోజుకి 500 సంపాదించుకునే వాళ్ళం అయితే మనం ఎలా డబ్బు గల వాళ్ళం కాగలము చెప్పండి. సో అలా అవ్వాలంటే కొన్ని ట్రిప్స్ ఉంటాయి. ఏంటంటే మనమే వ్యాపారం, సొంతగా మంచి వ్యాపారం చేసుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, ఏదైనా కూరగాయల వ్యాపారం పెట్టుకోవాలి, లేదా సంథింగ్ ఇస్ టిఫిన్ అంగడి అన్నాను కదా, టిఫిన్ అంగడి పెట్టుకోవాలి. అది కూడా జరిగితేనే మనకి మనీ చేతిలో వస్తుంది. అదే జరగకపోతే వ్యాపారం ఏమవుతుంది, మొత్తం నష్టపోతాం. సో అందుకని మన జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, సో కష్టాలన్నీ దాటుకొని పోతేనే మనిషి అన్నాడు దేవుడు.
సో దేవుణ్ణి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు దేవుణ్ణి అల్లాను మర్చిపోవకండి. అల్లాహను ఎక్కువగా ధ్యానం చేస్తుండండి, నమాజ్ చదవండి, దాన ధర్మాలు చేయండి, రూపాయి అయినా సరే రోజుకి. ఓకేనా? మా చిలకమ్మ వాజుదా వింటుంది, కొరుకుతుంది చూసారా? ఓకే, నా ఛానల్ నచ్చిందా? మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ నేమ్ చెప్పాను కదా, సరదాగా మాట్లాడుకుందాం కాసేపు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కీప్ స్మైల్గా ఉండాలి. సారీ ఎప్పుడు స్మైల్గా ఉండాలి మీరు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.